కేపీకి గగన్ గురించిన అన్ని నిజాలు చెర్రీ చెప్పటంతో హాస్పిటల్ నుంచి నేరుగా కేపీ శారదా శారదా అంటూ ఇంటికి వస్తాడు. శారద గదిలో కూర్చొని బట్టలన్నీ సర్దుతూ, అమ్మ ఏంటి నా గది ఎలా ఉంది అని ఇంటికి రాగానే నా కొడుకు గగన్ నన్ను అడుగుతాడు. కాబట్టి నా కొడుకు గగన్కి ఇల్లంతా శుభ్రంగా ఉండాలి, గదంతా శుభ్రంగా ఉండాలి అని పిచ్చిదాన్లా తనకు తానే మాట్లాడుకుంటూ గగన్ బట్టల్ని గుండెలకి హత్తుకొని, వాడు ఎవరికి ఏం ద్రోహం చేశాడు, ఎందుకు నా కొడుకు గగన్ని ఇలా వేటాడారు అని శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కేపీ వచ్చి, శారద ఏం జరిగింది, గగన్ని ఎవరు షూట్ చేశారు చెప్పు శారద అని కేపీ అడగటంతో, ఆ శరత్చంద్ర గారికి నా కొడుకు గగన్ అంటే ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం, తుపాకీతో కాల్చి చంపాలన్నంత ద్వేషం ఏంటి అని శారద ఏడుస్తూ ఉంటుంది. రేయ్ శరత్చంద్ర, నా కొడుకు గగన్ని షూట్ చేసి చంపింది నువ్వా? నువ్వు చేసిన పనికి నాకు సమాధానం చెప్పి తీరాలి, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని కేపీ పిడికిలు బిగించి కోపంతో రగిలిపోతూ ఇక శరత్చంద్ర దగ్గరికి ఇంటికి వస్తూ ఉంటాడు. నేరుగా ఇంటికి వచ్చి రేయ్ శరత్చంద్ర అని అరుస్తూ ఉంటాడు. మీరా శరత్చంద్ర మాట్లాడుకుంటూ ఉంటే కేపీ అలా అరవటంతో ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏంటి మావయ్య అని భూమి వచ్చి అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకుని ఈ శరత్చంద్రే చంపేశాడు భూమి, చంపేశాడు. నేను ఈ శరత్చంద్రని అస్సలు వదిలిపెట్టను, ఈరోజు నువ్వు నా చేతిలో ప్రాణాలు పోవాల్సిందే అని కేపీ చెప్తుంటే, నాన్నేం చేస్తున్నాడు అని చెర్రీ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇదిగో ఇప్పుడే నేను నీ ప్రాణాలు తీసేస్తాను అని కేపీ రివాల్వర్ని తీసి శరత్చంద్రకి గురి పెట్టేస్తాడు. దాంతో భూమి అయ్యో మావయ్య అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర రగిలిపోతూ షూట్ చేయటానికి గురి పెట్టి ఉంటాడు. భూమి సోఫాలో కుప్పకూలి చెవుల్ని మూసుకొని ఉంటుంది. అంటే షూట్ చేస్తే మరి ఆ బుల్లెట్ గాల్లోకి పేలిందా లేకుంటే ఎవరికైనా తగిలిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.